సో వై వైఎస్ఆర్సీపీ వై నాట్ 5 ఇయర్స్ కాలంలో 2 ఇయర్స్ కరోనా పోయింది. 3 ఇయర్స్లో మనిషి ప్రతి ఒక్కళ్ళకి జగన్ అనేది అంత తీసుకొచ్చాడు. ఇది పెన్షన్లు కానీ పథకాలు కానీ పబ్లిక్ ఏం కావాలనో అది చేస్తానని చెప్పాడు. అది చేసి చూపించాడు. ప్రతిపక్షాలు వీళ్ళు సోమరిపోతులు చేస్తున్నారు. సోమరిపోతులు ఇప్పుడు సోమరిపోతులు అయ్యేవాళ్ళు ఎట్టా అవుతారు. ఇప్పుడు వీళ్ళ పథకాల ద్వారా ఈ అమ్మఒడి పిల్లోళ్ళని ఇదివరకు స్కూళ్ళకి పంపించకుండా పనికి ఏదో రోజు కూలికి 300కి 200కి దేశపోయి వాళ్ళ చదువుని డిస్కంటిన్యూ చేసేవాళ్ళు లేనివాళ్ళు. ఇప్పుడు అది పెట్టినందువల్ల వాళ్ళకి ఆసరాగా ఉంటుంది. వీళ్ళు పనికి రావాల్సిన పని లేకుండా వెళ్ళి చదువుకుంటారు. స్కూల్లో కూడా ఇప్పుడు బైజూస్ ఇంటర్నేషనల్తో పోటీ పడాలనే కాన్సెప్ట్తో తీసుకొస్తున్నాడు ఎడ్యుకేషన్ని. ఇంతకుముందు ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు ఎవరు కూడా ఈ ఎడ్యుకేషన్ ఇదంతా ఏం చూడలేదు. ఎడ్యుకేషన్కి సంబంధించి ఇదే చూసే పనికైతే వాళ్ళు టాయిలెట్స్ పోవటానికి కూడా పరిస్థితి లేని పొజిషన్లో స్కూల్స్ ఉన్నాయి. అలాంటి వాటిని డెవలప్ చేసుకొచ్చాడు నేడు నాడు అని. అంతా ఏదో ఆటల్లో పోటీల్లో ఏదో కప్పులు సాధించిన వాళ్ళకి మేము 2 కోట్లు ఇస్తాం 3 కోట్లు ఇస్తాం అని వేలం పాటలు పడి ఇచ్చారు. కానీ ఇట్లా స్కూళ్ళు ఎట్లా ఉన్నాయి, వాటిని ఎలా డెవలప్ చేయాలి అనే ఆలోచన లేదు. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అంటే వీళ్ళందరూ తీసుకొచ్చి ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఇంగ్లీష్ మీడియం ఏంటనేది చూడాలి. అందరూ ఇంగ్లీష్ మీడియం లేనిది స్టేట్ దాటి బయటకు పోలేము. అలాంటి ఇంగ్లీష్ మీడియం వాళ్ళ పిల్లలందరినేమో ఇంగ్లీష్ మీడియం చదివించుకోవాలి. వీళ్ళకి మాత్రం ఇక్కడ మాత్రం ఇంగ్లీష్ మీడియం ఉండకూడదు. అంతా ఇంకా ఈ కోర్టుల్లో పెట్టి చేయకపోతే ఇంకా చాలా చేసేవాడు. కోర్టు అడ్డాలు పెట్టి వాళ్ళు సిస్టమ్స్ని మేనేజ్ చేసి చాలా బ్రేక్ చేశారు. సార్ ఇది 2014 అమ్మఒడి. ఇంకోటి చేయూత అంటే వీళ్ళు డెవలప్మెంట్ ఏదో కంపెనీలు వస్తే నా ఒక 1000 మందికి 2000 మందికి ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నారు. కానీ ఈ ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళకి 15,000 25,000 చేస్తే ఎవరింటికి వాళ్ళే ఎంప్లాయర్ అయిపోతున్నారు. వాళ్ళు సొంత బిజినెస్ కూరగాయల మార్కెట్లో వాడు అప్పు తెచ్చుకొని 10,000 అప్పు తెచ్చుకుంటే రోజుకి 2 రూపాయలు వడ్డీ లెక్కన రోజుల లెక్కన డబ్బు వాడు కట్టాల్సి వచ్చింది. ఆ పని లేకుండా వీళ్ళకి హెల్ప్ చేసి ఎవడికి ఇంటికి ఒక ఎంప్లాయర్ని తయారు చేస్తున్నట్టు. సిల్లర కొట్టు పెట్టుకునేవాడు ఎవడు ఇంట్రెస్ట్ని బట్టి సిల్లర కొట్టు, గేదెలు పెట్టుకునేవాళ్ళు గేదెలు, కూరగాయల వాళ్ళు ఎవడు బిజినెస్ వాడు చేసుకుంటాడు. సోమరోడు ఎప్పుడూ సోమరుగానే ఉంటాడు. వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా వాడు సోమరోడే. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పాడు. మద్యం నిషేధించడానికి రేట్లు పెంచి ఈ షాపులు తగ్గించుకుంటూ వచ్చి మొత్తం గవర్నమెంట్ కింద పెట్టాడు. అయినా వీళ్ళు అపోజిషన్ వాళ్ళు బీజేపీ వాడు నేను 50 రూపాయలకి ఇస్తాను అంటున్నాడు. చంద్రబాబు నేను తక్కువ రేటుకి మంచి బ్రాండ్లు తెచ్చిస్తాను అన్నాడు. వీళ్ళంతా తాగుబోతులను చేయడానికి జగను ఎంటర్ప్రైన్యూర్ని చేస్తున్నాడు. మొన్న ఏదో మీటింగ్లో చెబుతున్నాడు 15 రూపాయలు ఖర్చుతో 100 రూపాయలు సంపాదిస్తాడంట. ఈ మొండ 14 సంవత్సరాలు సీఎం అయ్యి ఈ సంపాదించిన తెలివంతా ఏం చేశాడు? అమరావతిలో రియల్ ఎస్టేట్ చేయడానికి పోయాడు. ఈడ హైటెక్ సిటీ అని చెప్పని ఈడ ఎట్లా చేసామో ఇది ఎక్కువ చేయలేకపోయామో అక్కడ స్టార్టింగు అక్కడ బాగా రియల్ ఎస్టేట్ చేద్దామని చెప్పి పోయాడు. వీడు పబ్లిక్ కోసరం కాదు, పబ్లిక్ స్టేట్ కోసరం కాదు, వాళ్ళు వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రావాలనుకుంటున్నాడు. సార్ కూటమి గురించి మీరేమంటారు? కూటమి పార్టీలు అన్నీ కలిపి వస్తాయి. కూటమి వీళ్ళంతా ఒక్కళ్ళైతే మేము ఎదుర్కోలేమనే సంగతి తెలిసిపోయింది. పవన్ ఇప్పుడు అక్కడ భిక్షాటన చేసినట్టు ఉన్నాడు. నేను అర్థిస్తున్నాను నాకు వేయండి అని. ఈ క్యాండిడేట్కి ఏదో చెప్పుకుంటున్నాడు కానీ ఎవడో నమ్మేవాడు లేడు. 14 సంవత్సరాల్లో బీకలేదు, నువ్వు ఇప్పుడేం బీగుతావులే పోరా బాబు మేము చూసాము అని అందరికీ వాడి నిజాయితీ ఏంటనేది తెలిసింది. జగన్ నిజాయితీ నిబద్ధత వాడి నిజాయితీ నిబద్ధత 2 కంపేర్ చేసుకుంటే ఎవడు ఏంటనేది అర్థమైపోతుంది పబ్లిక్కి. అది బీజేపీ అంటావు, బీజేపీకి ఏముందిడా? బీజేపీకి ఏం లేదు. బీజేపీ కనుక సపరేట్గా వస్తే ఏంటనేది తెలిసేది. అసలు ఎమ్మెల్యే సీట్లన్నీ వాళ్ళు పవన్ బాబు పెట్టుకొని ఎంపీ కనుక బీజేపీకి ఇస్తే అప్పుడు బీజేపీ ఏంది జగన్ ఏంటి తేల్చుకుంటే అప్పుడు తేలేది. ఇప్పుడు బీజేపీకి 175 175 25 దాంట్లో ఒక్క సీటు కూడా తగ్గేది లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.